ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా మంది ఆపరేషన్ చేసే డాక్టర్లు, మోకాల మీద ఆపరేషన్ చేసే డాక్టర్లు అది పనిగా పిఆర్పి అన్న ఒక టెక్నిక్ చాలా ఫేమస్ అయిపోయింది. కాబట్టి అందరు పేషెంట్స్ కూడాను ఆ ఆపరేషన్ చేసే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, సార్ ఆపరేషన్ గురించి మాకు తెలుసు, మీరు పిఆర్పి చేస్తారా అన్న ప్రశ్నలు ఎప్పుడైతే తలెత్తుతుండడంతో ఇప్పుడు చాలామంది ఈ డాక్టర్లు ఎవరైతే ఆపరేషన్ చేస్తుంటారో ఆ డాక్టర్లు పిఆర్పి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఈ పిఆర్పి గురించి మాట్లాడడం ఏంటంటే, పిఆర్పి గురించి లేనిపోని కొన్ని అపోహలు క్రియేట్ చేయడం, మనుషుల్లో డౌట్లు క్రియేట్ చేయడం. పిఆర్పి పనిచేయదు, 2 సంవత్సరాలు ఉంటుంది, 2 నెలలే ఉంటుంది, ఈ పిఆర్పితో ఏ విధమైన ఉపయోగం ఉండదు, కొంతమంది డాక్టర్లు అయితే పిఆర్పితో ఇన్ఫెక్షన్లు అవుతుంటాయి. ఇవన్నీ శుద్ధ అబద్ధం, నమ్మద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ మోకాల మీద జరుగుతున్నదన్నీ అందరికీ తెలుసు. ఎందుకంటే 40 years 50 years నుంచి అది జరుగుతుంది. చాలామంది డాక్టర్లు బాగా చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు చేతుల్లో కాంప్లికేషన్స్ అవుతుంటాయి. అవన్నీ పక్కన పెడితే ఒక కొత్త ట్రీట్మెంటు, ఈ ట్రీట్మెంటు చిన్న ఇంజెక్షన్తో అవుతుంది. ఇంతమంది ప్రజలు దాన్ని తెలుసుకొని అదే ట్రీట్మెంట్ మాకు కావాలి అని అంటున్నప్పుడు దీని గురించి ఒక విషపూరితమైన ప్రచారం అన్నది మంచిది కాదు. నేను ఆ డాక్టర్లకు ఏం చెప్పట్లేదు, కానీ ప్రజలందరూ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది పెద్ద అపోహ ఏంటంటే పిఆర్పి పని చేయదు, పిఆర్పి కొన్ని రోజులే పనిచేస్తుంది. ఎందుకంటే ఎవరైతే మీరు కావాల్సితే చూడండి వీడియోలో పిఆర్పి గురించి నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఒక్క పిఆర్పి కూడా చేస్తుంటారు. మరి చెయ్యకుండా వాళ్ళకి ఎట్లా వచ్చింది ఎక్స్పీరియన్స్? సో ఏదో ఒకటి చెడ్డగా మాట్లాడాలి. అందుకని పిఆర్పి గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే పిఆర్పి చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. ఎందుకంటే ఎవరి పని అయితే వాళ్ళు చేయాలా, వేరే వాళ్ళ పనిలో మనం తలదూర్చాము, దాని గురించి మనకి ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ లేనప్పుడు దాని గురించి మాట్లాడకూడదు, వాళ్ళ మాటలు మీరు నమ్మకూడదు. సో ఎందుకంటే ఒక మంచి ట్రీట్మెంట్, ఒక అత్యద్భుతమైనటువంటి ట్రీట్మెంట్, చిన్న ఇంజెక్షన్తోనే మీ మోకాల నుంచి మీకు ఉపశమనం కలిగించే ట్రీట్మెంట్ని చెడు విధాలుగా విషపూరితమైన ప్రచారాలు చేసి దాని నుంచి మనుషుల్ని డీవియేట్ చేయాలనే ప్రయత్నం ఇది. దీనికి మీరు లోన్ అవ్వకండి. అందరూ జాగ్రత్తగా మీకు పిఆర్పి చేయించుకోవాలనిపిస్తుంది అనుకుంటే, పిఆర్పి ఎవరైతే ఏ డాక్టర్ అయితే ఎక్కువ చేశారో, ఏ డాక్టర్ అయితే పిఆర్పి గురించి అవగాహన ఉందో, ఎక్స్పీరియన్స్ ఉందో, ఆయన్ని అడిగి కరెక్ట్ ట్రీట్మెంటు, కరెక్ట్ దాని గురించి విశ్లేషణ తెలుసుకొని కరెక్ట్గా మీరు ప్రవర్తించాలి అన్నది నా విన్నపం.